వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేడు కమిషన్ ముందుకు పీసీ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ రాబోతున్నారు. అయితే నేడు ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్, బీఆర్కే భవన్కు రానున్న మాజీ సీఎం, తెలంగాణ ముఖ చిత్రం మార్చిన కాళేశ్వరం. ఈరోజు ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ గారు వస్తున్నారు. ఆయనను విచారణ చేస్తున్నారంట. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై విచారణకు ఏర్పాటైన కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం హాజరు కానున్నారు. అయితే ఈరోజు వస్తున్నారు ఆయన. కమిషన్కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ ఆయనను విచారించనున్నారు. అన్ని దశల్లో విచారణ పూర్తి చేసిన జస్టిస్ ఘోష్ ప్రస్తుతం రాజకీయ ప్రముఖుల విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో చివరగా మాజీ సీఎం కేసీఆర్ను విచారించాలని నిర్ణయించారు. తొలుత 5న విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే 11న వచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరగా కమిషన్ అంగీకరించింది. ఈరోజు బుధవారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లో కొనసాగనున్న కమిషన్ బహిరంగ విచారణకు కేసీఆర్ హాజరు కానుండగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ విచారణకు హాజరై అనేక అంశాలను వెల్లడించారు. ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణ ఆవశ్యకత, తీసుకున్న నిర్ణయాలు అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అధ్యయనాలను కమిషన్కు వివరించారు. తాజాగా కమిషన్ ఎదుటకు కేసీఆర్ హాజరు కానుండగా సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే ఆల్రెడీ ఈ విషయమై మాజీ మంత్రి హరీష్ రావు గారిని అండ్ ఈటెల రాజేందర్ గారిని కూడా విచారణ చేపట్టారు. ఇంకా అక్కడ అంతా ఆల్రెడీ తెలిసిపోయింది, ఇందులో ఎలాంటి కుట్ర జరగలేదు అని చెప్పి. ఇక చివరిగా మిగిలినది మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. సో ఈరోజు ఆయన పీసీ ఘోష్ కమిషన్ ముందుకు రాబోతున్నారు విచారణ కోసము. అసలు ఈ కాళేశ్వరం వెనుక ఎవరున్నారు? గోదావరి ఉరకలెత్తి 200కు పైగా కిలోమీటర్లు దాటి కోదాడ చేరుతుందని ఎవరు కలగన్నారు? కోదాడెక్కడ, గోదావరి ఎక్కడ? దానికి ఎన్ని కిలోమీటర్ల దూరమో తెలుసా? గోదావరి భద్రాచలం మీద నుంచి ప్రవహిస్తూ ఉంటే కోదాడేమో ఇక్కడ దాదాపు హైదరాబాద్కి చాలా దగ్గరలో, సూర్యాపేటకి దగ్గరలో ఉన్నది. దానికి దాదాపు 200కు పైగా కిలోమీటర్లు. ఎవరు కలగన్నారు? పూడికతో వట్టిపోతున్న శ్రీరామ్ సాగర్కు పునరుజ్జీవం జరుగుతుందని ఎవరనుకున్నారు? 600 అడుగుల ఎత్తు మీద ఉన్న తెలంగాణ భూములను నదీ జలాలు ఎదురెక్కి సస్యశ్యామలం చేస్తాయని ఎవరనుకున్నారు? యములాడ రాజన్న పాదాలను గోదావరి జలాలు అభిషేకం చేస్తాయని అప్పటిదాకా అధికారంలో ఉన్నోళ్ళందరూ ఎత్తు మీద ఉంటే నీళ్ళెట్లా వస్తాయి అన్నోళ్లే. ఎందుకు రావు అనుకున్నాడు కాబట్టే కేసీఆర్ దార్శనికుడు, తెచ్చి చూపిస్తా అని పట్టుబట్టాడు కాబట్టే ఆయన తెలంగాణ సాధకుడు. నీళ్లు, నియామకాలు, నిధులు అనే పేరు మీద మనం తెలంగాణ సాధించుకున్నాం. మనకున్న ఆశయాలలో మొదటి ఆశయం నీళ్లే. అందుకే కేసీఆర్ గారు మనకు తెలంగాణ వచ్చిన ఫస్టే ఆయన చేసినటువంటి మొదటి పని ఏమైనా ఉన్నదా అంటే కాళేశ్వరం కట్టించడము. చాలా ఎంత టైంలో అంటే దాదాపు కేసీఆర్ జస్ట్ 3 ఏళ్లలోనే కాళేశ్వరం కట్టి చూపించారు. ఇది మనకు తెలిసిందే. ఇంత పెద్ద ప్రాజెక్టు 3 ఏళ్లలో కట్టాలంటే చాలా చాలా కష్టమే. కానీ ఎట్లా అంటే రిపోర్ట్ టైంలో చాలా అంత తక్కువ సమయంలోనే కట్టి చూపించారు. సో మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలో దేశ ప్రధాని చెప్పారు, కేసీఆర్ ఎప్పుడు కలిసినా నీళ్ల గురించే మాట్లాడేవాడు, నీళ్లు ఆయన జీవితకాలపు మిషన్ అయిపోయింది అని. నిజమే కదా. నీళ్లు, నియామకాలు, నిధులు అనే పేరు మీద మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు మనకు నీళ్లు లేవు. కొన్ని సంవత్సరాలుగా ఏనాడైతే మనల్ని ఆంధ్రాతోని ముడిపెట్టేశారో ఆ రోజే నెహ్రూ గారు అన్నారు కదా, ఒక గడుసు అబ్బాయికి, ఆంధ్ర అనే ఒక గడుసు అబ్బాయికి ఒక అమాయకపు అమ్మాయి తెలంగాణను ఇచ్చి మేము పెళ్లి చేస్తున్నాము, ఎన్నడైనా మీరు విడాకులు తీసుకోవచ్చు అని తాళి కట్టిన రోజే చెప్పేసిండు విడాకుల గురించి. ఆ రోజు నుంచి మనకు మొదలైంది మనకు రావాల్సిన వాటా నీళ్లు మనకు అందకపోవడం కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు. మనకు జరిగిన అన్యాయానికి దాదాపు 60-70 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత మనం కొట్లాడి తెచ్చుకున్నాం ఈ తెలంగాణ. ఇందులో మనకు బాగా అన్యాయం అయిపోయిన దగ్గర ఈ నీళ్లు అనేది ముఖ్యంగా ఉంది. కాబట్టి ఆయన ప్రధానిని ఎప్పుడు కలిసినా కూడా నీళ్ల గురించే మాట్లాడేవారంట. ఆ నీళ్ల కోసం కేసీఆర్ నిద్రలేని రాత్రులు గడిపారు. ఢిల్లీ చుట్టూ, మహారాష్ట్ర చుట్టూ తిరిగారు. కొండలు, గుట్టల, ఎత్తు పల్లాలు కొలిచాడు. 3 సీఎంలను మెప్పించి ప్రారంభానికి రప్పించారు. తెలంగాణ సకల దరిద్రాలకు నదీ జలాలే పరిష్కారం అని తెలిసినవాడు ఆయన. నిజమే. ఆ రోజు గద్దర్ గారు ఒక పాట పాడతారు, తెలంగాణలో
కృష్ణ వెళ్తుంది, కృష్ణమ్మ తల్లి కన్నీర ఇచ్చింది తప్ప ఒక నీటి చుక్క ఇవ్వలేదు. గోదావరి తల్లి అంత బాగా హారం లెక్క అల్లుకొని ఉన్నదే కానీ కరువే ఇచ్చింది తప్ప నీళ్ళు ఇవ్వలేదు, కడుపుకు కోతనే మిగిల్చింది అని చెప్పి గద్దరన్న పాడతాడు కదా అమ్మా తెలంగాణ మా పాటలో. అట్లనే మనము ఈ తెలంగాణ ఎట్లంటే బీటలు వారిపోయి బీడు భూములు అంతా ఆ రకంగా ఉన్న తెలంగాణకు నీళ్ళు వచ్చినాయి. ఈరోజు 3 సీఎంలను మెప్పించిండు ఆయన ఈ తెలంగాణ ప్రారంభానికి రప్పించిండు, మన కాళేశ్వరం ప్రారంభానికి రప్పించిండు కూడా. అయితే ఎక్కడ చూసినా కానీ తెలంగాణ సకల దరిద్రాలకు నదీ జలాలే పరిష్కారం అని తెలిసినవాడు ఆయన. కరువులు కన్నీళ్లు వలసలతో గోసపడే తెలంగాణకు కాలం అందించిన పరిష్కారమే ఆయన. ఇప్పుడు వలసలు తగ్గలేదా? అంతకుముందంటే నార్త్ వాళ్ళు ఎట్లయితే బీహార్ జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఎట్లయితే వలసలు వచ్చేటోళ్ళో అట్లా మన దగ్గర కూడా వలసలు చాలా దారుణంగా ఉండేవి. పాలమూరు వలసలకు మారు పేరు. కృష్ణమ్మ తల్లి పారుతున్నా కూడా వలసలు అంత దారుణంగా ఉండేవి. అయితే ఇప్పుడు వలసలు తగ్గలేదా? కేసీఆర్ ఓ జల స్వప్నికుడే కాదు, జల సాధకుడు జల చోదకుడు కూడా. నదీ జలాలకు నడక నేర్పినవాడు. భగీరథుడు ఆకాశ గంగను నేలకు దించితే పాతాళ గంగను పైకి తెచ్చి పచ్చని తెలంగాణను సృష్టించిన అపర భగీరథుడు కేసీఆర్. ఆయన గోదావరి ఉత్తుంగ తరంగాల తుంపరల మీద పరుచుకున్న ఇంద్రధనస్సు. ఆ దార్శనికుడిని ఎదుర్కోలేక నీలాప నిందలు. నిజమే కదా, విచారణల పేర వేధింపులు, రాజకీయ కక్ష సాధింపులు. ఈరోజు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఒక దగ్గర ఇలాంటిది ఒక కుంగుపాటు ఇలాంటివి వచ్చినప్పుడు అసలు అందులో ఏమైనా ప్రాబ్లం వచ్చినా అదేనే కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని నిర్మించినటువంటి సంస్థ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని చేయాలి అని చెప్పేసి అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పూనుకున్నది. ఈ ప్రాజెక్టుకి కావాల్సిన ప్రణాళిక అంతా రూపొందించి ఒక కంపెనీకి ఇస్తుంది. ఆ కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ, మెయిల్ కంపెనీ ఉంటాయి కదా, వాటికి ఇచ్చినప్పుడు అక్కడ జరిగిన లోపాలు అనేవి ఏమైనా ఉన్నా ఫస్ట్ అడగాల్సింది కంపెనీని కదా. మనం అడగాల్సింది వాళ్ళనప్పుడు. ఒక విత్తనాలు ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విత్తనం తీసుకొస్తాం, మనము పంటలు వేస్తాము, అప్పుడు రైతు అడగాల్సింది ఎవరిని? ఎవరిని అడగాలి ముందుగా? ఇలా ఇప్పుడు ఇక్కడ తయారు చేసిన అడగాలనా లేకపోతే మధ్యవర్తిని అడగాలనా అన్నట్టు. ఇక్కడ ఎట్లున్నదంటే ప్రభుత్వము ఒక పని అప్పచెప్పేసింది. ఒక పని అప్పచెప్పినప్పుడు అప్పట్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం మీద, సరే అప్పుడు ప్రభుత్వం మీద కాకుండా ఇప్పుడు రాజకీయ విద్వేషంతో అప్పట్లో ఉన్నటువంటి ఆ నాయకుల్ని మంత్రుల మీద ఎంత పర్సనల్గా వెళ్తున్నారంటే వ్యక్తుల మీద కేసులు బనాయించి ఇంత దారుణంగా కక్ష సాధింపులకు చేపడుతున్నారు వీళ్ళు. అయితే కుతంత్రాలకు ఆర్భాటం ఎక్కువ, ఆయుష్ తక్కువ అయినా కానీ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే కుతంత్రాలకేమో ఆర్భాటం ఎక్కువ అంట, ఆయుష్ తక్కువ అంట. అయినా కూడా మాయాజూదంలో గెలిచిన కౌరవులే కురుక్షేత్రంలో కుక్కచావు చచ్చారు. అందుకే ధర్మం జయించుగాక, అధర్మం నశించుగాక. తన నేల కోసం అనేక యుద్ధాలు చేసిన కేసీఆర్, తన ప్రజల కోసం అనేక అగ్ని పరీక్షలు దాటి పులుకడిగిన ముత్యంలా మెరిసిన కేసీఆర్ కాళేశ్వర కమిషన్ విచారణతో గంగా పునీతుడవడం ఖాయం. ఈరోజు తేలిపోతుంది. ఈరోజు అసలు మరి ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవుతారు కాబట్టి ఇంకా ఆల్రెడీ ఇప్పటికే ఆ టైంలో ఉన్నటువంటి ఇద్దరు నాయకుల మీద, ఒక మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద అండ్ ఈటెల రాజేందర్ గారి మీద అయినటువంటి విచారణతోనే ఆల్రెడీ తేటతెల్లం అయిపోయినది. ఇక ఈ రోజుతోని అసలు మొత్తం అనేది క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇక కేసీఆర్ 3 ఏళ్లలో కాళేశ్వరం కట్టి చూపించారు, ఊరూరుకు నిలిచారు. అంత వేగంతో కాకపోయినా దశాబ్దానికి ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేయడం కాంగ్రెస్కు చేత కాలేదు. దశాబ్దాల తరబడి పనులను సాగదీయడం, ప్రాజెక్టును మధ్యలోనే వదిలేయడం కాంగ్రెస్ ప్రభుత్వాలకి కొత్తేమి కాదు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ, ఎల్ఎల్బీసీ సొరంగంలాగే నడిమిట్ల వదిలేసిన ప్రాజెక్టులెన్నో, వృధా అయిన ప్రజాధనం ఎంతో. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యానికి బలైన మరో 2 ప్రాజెక్టులు ఇవి. అవేంటివంటే కాంగ్రెస్ పాలకులు నిర్మాణ కౌశల్యానికి తార్కాణాలు ఇవి. 100 కోట్ల రూపాయలతోనే కృష్ణార్పణం, కృష్ణానది మీద కట్టినటువంటివి 2 ప్రాజెక్టులంతా కూడా ఈ విధంగా ఇవైనాయి. ఇక వీటిని మాత్రం పట్టించుకోరు. చూడండి, శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం కోసం 2004లో సపోర్ట్ డ్యాం ప్రతిపాదన. వజ్రాల మడుగు వద్ద టెయిల్ పాండ్ నిర్మాణం, 1 TMC నిల్వ ఉండేలా రివర్స్ పంపింగ్. 10 ఏళ్ల పాటు పూర్తి చేయని కాంగ్రెస్ సర్కార్ 10 ఏళ్ళైనా కానీ పూర్తి చేయరు. చూసిరా, ఈ గింత ప్రాజెక్ట్నే 10 ఏళ్ళు అవుతున్నా కానీ పూర్తి చేయట్లేదు. కాళేశ్వరం 3 ఏళ్లలో పూర్తి చేస్తేనేమో ఇట్లాంటి నీలాప నిందలు ఇస్తారు. వినియోగంలోకి రాకుండానే డ్యామ్ ధ్వంసం, మరమ్మతులు కాదు మొత్తం కూల్చి కట్టండి. ఇంకా దానికి అటు పెట్టి ఇటు పెట్టి సిమెంట్ అతకబెట్టడం కాదు, మొత్తం కూల్చేసి మళ్ళీ మొదటి నుంచి కట్టమని చెప్తున్నారు. IIT బృందం నివేదిక, అది కాంగ్రెస్ ఘనత.